హాయ్ బ్రదర్, మీ పేరు? వెంకురెడ్డి అండి. బ్రదర్, మీకు పెళ్ళైందా? అయిందండి. సో పెళ్లి మీద మీ అభిప్రాయం ఏంటి? పెళ్ళి అనేది నెక్స్ట్ ఒక 10 to 15 yearsలో ఇట్ ఈస్ గోయింగ్ టు బి అవుట్డేటెడ్. అంటే మరీ ముఖ్యంగా చెప్పాలంటే మన ప్రస్తుత సమాజంలో అది ప్రస్తుతం ఒకరి మీద ఒకరికి భేదాభిప్రాయాలు ఉన్నాయి పెళ్ళిలో సమాజంలో. ఎందుకంటే మీరు చూసినట్లయితే ప్రతి సంవత్సరం కూడా ఇండియాలో కోర్టుల్లో 13 లక్షల కొత్తగా డైవర్స్ కేసులు నమోదవుతున్నాయి. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. పెళ్ళి అనేది పూర్తిగా వద్దన్నట్లేదు, ఖచ్చితంగా అనేది 50 to 60% 2040 కల్లా పూర్తి తగ్గిపోతాయి. కారణం ఏంటంటే ఇండిపెండెంట్ లైఫ్ స్టైల్ అయిపోయింది ప్రతి ఒక్కరికి. అంతకుముందు ఏంటంటే మహిళలు అనే వాళ్ళు సంపాదన తక్కువగా ఉండేది. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఈక్వాలిటీ మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు నేను సంపాదించట్లేదా, నువ్వే సంపాదిస్తున్నావా, నేను 8 గంటలు పని చేస్తున్నాను కదా సాఫ్ట్వేర్లో, నువ్వు కూడా సంపాదిస్తున్నావు కదా అనేది ఒక కంపారిజన్ అనేది వచ్చేస్తుంది. దట్టు ఏంటంటే ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అనేది పూర్తిగా నశించిపోయింది. మనం ప్రధానంగా ఏంటంటే ఒక 20-30 ఏళ్ళ క్రితం చూసినట్లయితే ఉమ్మడి కుటుంబంలో ఒక 15 మంది 20 మంది ఉండేవాళ్ళు ఒకే కుటుంబంలో. అందులో ఏంటంటే ఏదైనా ఒక ఆలుమగలకు ఏదైనా ఒక సమస్య వస్తే అందరూ కలిసి పరిష్కరించేవాళ్ళు, అది ఏ సమస్య అయినా కూడా. ఇప్పుడు చెప్పుకోవడానికి ఎవరు తోడునట్లేదు, నీకు నువ్వు నాకు నువ్వు అన్నట్టుగా ఒక తయారైపోయింది సొసైటీ. సో పెళ్ళి అనేది ఒక అవుట్డేటెడ్ సిస్టమ్. రాజీవ్ గారు అన్నట్టు అది అవుట్డేటెడ్ అవుతుంది ఖచ్చితంగా. పెళ్లి చేసుకోకూడదని అంటున్నారు. మరి మన ఇండియా జనాభా చూస్తుంటే పెరుగుతూనే ఉన్నది. కరెక్ట్. అవును, ఇండియాలో కూడా పరివర్తన అనేది వస్తుందండి ఖచ్చితంగా. ఏంటంటే చైనా జనాభాకి తగ్గిపోవడానికి కారణం ఏంటంటే అక్కడ యువత పెళ్లి వైపు మొగ్గు చూపట్లేదు. మీరు చూసినట్లయితే అక్కడ గవర్నమెంట్స్ కూడా ప్రతి ఒక్కరికి అక్కడ కొత్త కొత్త బెనిఫిట్స్ ఇస్తూ ఉంది. పెళ్లి చేసుకుంటే ఇల్లు స్థలాలు ఇస్తామన్నట్టు, లేదంటే కొత్త కొత్త జాబ్ గ్యారెంటీ ఇస్తాము, లేదంటే లోన్స్ ఇస్తాం మీకు పెళ్లి చేసుకోండి అని. అంటే ఏ లెవెల్కు అయిపోయిందో చూడండి వివాహ వ్యవస్థ చైనాలో. చైనా అంటే డెవలప్డ్ కంట్రీ, 140 కోట్ల జనాభా అయిపోయారు. మనం కూడా క్రాస్ చేసుకొని వెళ్ళిపోయాం. కానీ ఇప్పుడు చైనాని దాటుకొని మనం వెళ్ళిపోయాం. వేరే కంట్రీలో ఏంటంటే నేను విన్నది, వారం రోజులు 3 రోజులు పట్టుకుంటుందంట, 4 days హాలిడేస్ అంట. అంటే కలిసి ఉండండి, బంధాలు పెంచుకోండి, పిల్లల్ని కనండి అని. పిల్లలు అనేది అది వాళ్ళ ఇష్టం. అంటే పెళ్ళైన వాళ్ళ డిపెండెన్సీని బట్టి ఉంటుంది అనమాట. వాళ్ళకి ఇప్పుడు ఆటోమేటిక్గా ఒక 1 year 2 yearsలో ఒకే ఫ్యామిలీలో ఉంటే డెఫినెట్గా వస్తుంది. అది న్యాచురల్ ప్రాసెస్. పిల్లలు అనేవాళ్ళు వస్తూ ఉంటారు. సో వాళ్ళని పెంచే క్రమంలో ఒత్తిడి ఎక్కువ అవుతుంది జనాలకి. ఇప్పుడు మీరు చూసినట్లయితే 2020 తర్వాత ఎలా ఉంది సొసైటీ, 2020కి ముందు ఎలా ఉంది సొసైటీ, కోవిడ్ తర్వాత ఏంటంటే పిల్లలు చాలా మంది స్కూల్స్కి వెళ్ళాలనే పిల్లలు ఎప్పుడెప్పుడు స్కూల్స్ పెడతారా బాబు అనే ఒక స్థాయికి వచ్చేసారు పేరెంట్స్. ఎందుకంటే అదొక బర్డెన్ అయిపోయింది పిల్లలు పెంచడం కూడా. 8 hours ఆఫీస్ నుంచి రావడం, వాళ్ళకి స్కూల్ నుంచి తీసుకురావడం, మళ్ళీ వాళ్ళకి రెడీ చేసి ఎర్లీ మార్నింగ్ అయిపోవడం. ఈ మధ్యలో పేరెంట్స్కి అమ్మా నాన్నకి ప్రెషర్ అయిపోతూ ఉంది. ఏంటంటే పిల్లల పెంపకం కూడా ఒక పెద్ద బర్డెన్, షార్ట్ కట్ అయిపోతుంది. ఇప్పుడు మీరు చూసినట్లయితే ప్రతి సాఫ్ట్వేర్ కంపెనీలో కూడా కిడ్స్ కోసం అనేది డే కేర్ సిస్టమ్ అనేది వచ్చేసింది. మీరు చూసారు, చాలా కంపెనీస్లో వచ్చేసింది. కారణము ఇదే, పిల్లల్ని సరిగా పెంచట్లేదు, డే కేర్ సెంటర్లో వెళ్ళిపోతున్నారు. కానీ అది తీవ్రమైన ప్రభావం, పిల్లల్లో మానసికంగా ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే తల్లిదండ్రులు అనే వాళ్ళు దగ్గర ఉండి ఖచ్చితంగా వాళ్ళకి విద్యాబుద్ధులు చేర్పించాలి. అండ్ వాళ్ళకి దగ్గరుండి ఇట్లా పార్కుల్లో తీసుకురావాలి, తర్వాత వచ్చి కొన్ని ఫన్ యాక్టివిటీస్ చేయించాలి. అలా అయితే బాగుంటుంది. కానీ వాళ్ళు డే అంతా డే కేర్ సెంటర్లోనే గడిచిపోతే ఏమొస్తుందండి అట్లా. సో వివాహ వ్యవస్థ అనేది కొంచెం అవుట్డేటెడ్ అయిపోతూ ఉంది మన ఇండియాలో కూడా. ఒక ట్రెండింగ్ రిలేషన్షిప్ అనే పేరుతో ఇద్దరు ఒక రూమ్ లో ఉంటారు, యూజ్ ఉన్నంతసేపు మంచిగా ఉంటారు, తర్వాత వదిలేసుకుంటారు. అవును, అదే మెయిన్ మన సుప్రీంకోర్టు. ఇప్పుడు మన భారతదేశంలో వివాహ వ్యవస్థ అనేది ఒక
పురాతనమైన వ్యవస్థ, చాలా పెద్ద వ్యవస్థ. ఇప్పటికీ కూడా మన ప్రపంచం వ్యాప్తంగా డైవర్స్ కేసెస్ 80%, 90% అలాగా విడాకులు తీసుకునేస్తూ ఉంటే ఇప్పటికీ కూడా మన భారతదేశం 1% ఉంది. కారణం ఏంటంటే మన మూలాలు పటిష్టత, మన పూర్వీకుల మన ఆచారాలు సాంప్రదాయాలు ఇప్పటికీ పోలేదు. కానీ ఈ లివింగ్ టుగెదర్ అనేది ఒకటి వచ్చేసింది. ఏంటంటే ప్రతి దగ్గర మన ఇండియాలోకి వచ్చేసిన తర్వాత ఒక సంవత్సరమో 2 సంవత్సరాలు కలిసి ఉంటారు, నచ్చలేదా ఇంకా జంపు పెళ్లి చేసుకుంటారు. అదే 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 అంటే కొంతవరకు ఇప్పుడు ఏంటంటే ఇద్దరు ఎంప్లాయీస్ అనుకోండి 2 years 3 years ఉంటారు. ఆ తర్వాత ఏంటంటే నచ్చలేదా ఇంకా వేరే వాళ్ళకి పెళ్లి చేసుకుంటారు. అట్లా అయిపోయింది. లివింగ్ టుగెదర్ రిలేషన్షిప్ అనేది ఒక ఆర్టిఫిషియల్ అయిపోయింది పెళ్ళి ఈ కాలంలో కూడా. ఒకప్పుడు బాగుండేది పెళ్ళి, ఇప్పుడు ఈ మధ్య కాలంలో పెళ్లి వివాహ వ్యవస్థ అనేది అవుట్డేటెడ్ సిస్టమ్ అయిపోయింది. పెళ్లి రేషియో ఎంత ఉన్నదో అండ్ విడాకులు డైవర్స్ రేషియో కూడా అంతే ఉంది. అంతే. ఇప్పుడు మీరు చూసినట్లయితే 13 లక్షల కేసులు సంవత్సరానికి అన్ని కోర్టుల్లో కలిపి ఇండియాలో వస్తున్నాయంటే మీరు అర్థం చేసుకోవచ్చు. అంటే ఆన్ అండ్ యావరేజ్గా 1500 నుంచి 2000 కేసులు పర్ డే వస్తూనే ఉన్నాయి దేశవ్యాప్తంగా. సో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వివాహ వ్యవస్థ అనేది ఎంత వెనకబడిపోయిందో. ఇప్పుడు చాలామంది కూడా పేరెంట్స్ అనేవాళ్ళు పెళ్ళిళ్ళు చేసేస్తున్నారు. అది మా 30 years వచ్చేసాయి కదా అనేది చూసేస్తున్నారు. సో 18, 20 అని కూడా చూస్తున్నారు. కానీ వాళ్ళు కరెక్టా కాదా అనేది చూడట్లే మెయిన్గా. ఇప్పుడు వాళ్ళు బ్యాక్గ్రౌండ్ అనేది వాళ్ళు చెక్ చేసుకుంటా ఉన్నారు. అంతకుముందు ఇట్లా దగ్గర అన్నీ ఇప్పుడు అలా కాదు. వాళ్ళకి నచ్చిన వాళ్ళని చేసుకుంటున్నారు, వాళ్ళకి నచ్చిన రోజులు ఉంటున్నారు, సింపుల్గా డైవోర్స్ లేదంటే బ్రేకప్ చెప్పేస్తూ ఉన్నారు అంతే. అది ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్.